నమస్తే అండి. నేను మీ దివ్యక్కను. ముందుగా మీరైతే ప్రేమతో వీడియోకి లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని మాత్రం చెప్పండి. ఇంట్లో నార్మల్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టి బాస్మతి బిర్యానీ తినాలనిపించి ఈ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నారండి మా వాళ్ళు. ఏం చేస్తాం, ఇంకా ఏదైనా సరే మనకు వండడం తప్పదు కదా. అందుకోసం అని చెప్పి సరే ఈసారి బాస్మతి బిర్యానీ వండుదామని డిసైడ్ అయిపోయాను. ఇలాగా నేను 2 గిన్నెల బియ్యాన్ని తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని నేను శుభ్రంగా కడుక్కుంటున్నాను అనమాట. 2 గిన్నెల బియ్యం మాత్రమే తీసుకున్నానండి. పక్కా కొలతలతో చెప్తున్నాను, వివరంగా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. చూసారా, ఈ బియ్యం కడుగుతుంటే ఈ నలకలు చూసారా ఎలా వస్తున్నాయో? ఇవన్నీ క్లీన్ అవ్వే వరకు కూడా మనం కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకి బిర్యానీకి సంబంధించిన సామాన్లన్నీ కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. అవేనండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, కొత్తిమీర, బిర్యానీ సామాన్లు మొత్తం తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద వెడల్పాటి గిన్నె అయితే తీసుకున్నానండి. ఈసారి కుక్కర్లో చేయదలుచుకోలేదు నేను. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసమని సన్నగా ఉల్లిపాయలను తరిగి బాగా ఫ్రై అవ్వే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత ఏం చేశానంటే, కొంచెం బాగుండాలి కదా మరి బాస్మతి బిర్యానీ, టేస్ట్గా ఉండాలి, సూపర్గా ఉండాలి అంటే నేను ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటే కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది కదా, దాని గురించి అని చెప్పి ఇలా వేసుకున్న తర్వాత నేను బిర్యానీ సామాన్లు మొత్తం కూడా వేసేసి బాగా కొంచెం ఒక 1 మినిట్ వరకు వేపానన్నమాట. ఇలా వేపిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ 2 కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గించాననమాట. టమాటాలు కూడా బాగా మగ్గించాలి. ఇంతలోనే మసాలా ప్రిపేర్ చేద్దామండి. మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, చెక్క, లవంగాలు, ఒక్క యాలక్కాయ వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మసాలా ముద్దను కూడా కడాయిలో వేసి 2 నిమిషాలు వేయించాలి. మనం మసాలా పొడులు వేసే కన్నా ఇలా నూరు వేసుకుంటే బిర్యానీ టేస్ట్ అదిరిపోతుంది. కొంచెం కూడా మిగిల్చకుండా తినేయాలి అనే ఫీలింగ్ కూడా వస్తుంది. ఆ తర్వాత చిటికెడు పసుపు, కొంచెం కారం వేసి ఒకసారి కలిపి మనం ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నామో అదే గిన్నెకి రెట్టింపు నీళ్ళు పోయాలి అంటాం కదా. కానీ ఇక్కడ బాస్మతి బియ్యాన్ని ముందే కడిగి పెట్టుకున్నాం, నీళ్ళు వార్చి కూడా పెట్టాం కాబట్టి అందుకని 2 కప్పుల బియ్యానికి 3.5 కప్పుల నీళ్లు సరిపోతాయి. ఎక్కువ వాటర్ వేస్తే బిర్యానీ ముద్దగా అయిపోతుంది. ఇలా తగ్గించి వేయడం వలన పొడి పొడిగా భలే వస్తుంది. తర్వాత మనం అందులోనే ఉప్పు వేసి గిన్నెకి సరిపడా మూతను చూసుకుని మూత పెట్టి నీళ్ళన్నీ బాగా మరిగే వరకు చూసుకోవాలి. ఇలా మరుగుతుంటేనే బాగుంటుందండి బిర్యానీ. ఈ రసాలన్నీ కూడా మొత్తం అన్నీ వాటర్లో కలిసి చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్న నిమ్మకాయ బద్దం తీసుకుని ఆ రసాన్ని కూడా అందులో పిండుకోవాలి. ఆ తర్వాత మనం వార్చి పెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒకసారి కలిపి ఉప్పు కూడా చూసేసుకోవచ్చండి ఇప్పుడే, ఎందుకంటే మనం కుక్కర్లో కాదు కదా చేసేది. చక్కగా ఇలా కలిపి పైన కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టి మీరు గ్యాస్ని సిమ్లో పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే మిడిల్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఎలా పెట్టుకున్నా సరే మాడిపోకుండా మాత్రం చూసుకోవాలండి. ఇలాగా కొంచెం ఒకసారి ఉడికిన తర్వాత మనం చూసుకోవాలి, ఇంకా వాటర్ ఉంది కదా. ఇలా వాటర్ ఉన్నదాన్ని మళ్ళీ ఈసారి సిమ్లోనే పెట్టేసుకుని చక్కగానే బాగా దగ్గరికి ఉడికిపోయే వరకు చూసుకోవాలి. ఇక మా పిల్లలు ఏం చేశారంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని లెమన్ కలరు, నెక్స్ట్ రెడ్ కలరు వేయి మమ్మీ అన్నారని కొంచెం కొంచెంగా తక్కువ వాటర్లో కలిపి లెమన్, రెడ్ కలరు వేసి ఇలా అటు ఇటు కలుపుతున్నాను. వెంటనే నాకు ఒక ఐడియా వచ్చిందండి. ఏంటంటే మటన్ కర్రీ వండుకున్నాము, ఈ బిర్యానీ వండుకుంటున్నాము, కానీ మటన్ బిర్యానీ కింద చేసేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను. అందుకోసమని నేను ఏం చేశానంటే, ఒక్క నిమిషం ఉండండి మీరే చూద్దురుగాని, ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి మళ్ళీ కొత్తిమీర కూడా వేసి ఇలా వేసి కలిపాను అనమాట. ఆ తర్వాత నేను మటన్ కర్రీ వండాను కదా, ఆ కర్రీని కొద్దిగా తీసుకున్నాను. ముక్క అయితే చాలా బాగా ఉడికింది కుక్కర్లో వండిన మూలని. దాన్ని నేను ఏం చేశానంటే ఈ బిర్యానీలోని ఇలా కొంచెం వేసి మొత్తం ఇలా మూసేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చానండి. ఆ తర్వాత నేను ఈ మటన్ కర్రీ అంతా కలిసేలాగా ఇలా తిప్పి తీసిన తర్వాత తింటే ఉందండి మరి వాహ్వా! ఓ కొత్త రకం మటన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను అనుకోండి.
ఎవరికి రాకపోయినా సరే మటన్ బిర్యానీ ఎలా వండాలో తెలియకపోయినా సరే ఇలా వండేసుకుంటే మటన్ బిర్యానీ వండుకున్నంత ఫీల్ కూడా ఉంటదండి చక్కగానే. మీరు కూడా ఇలాగే చేసుకోండి. పక్కా కొలతలతో చెప్పాను కదా! బాగా అర్థమైందా? మా అబ్బాయి రివ్యూ కూడా సూపర్ అంటే సూపర్ ఇచ్చాడండి. నాకు గమ్మున పెట్టు ఆకలేస్తుందని చెప్పి అంటే, సరే అని ఒకసారి పెట్టేసి ఇలాగా టేస్ట్ చూడైతేనని చెప్పి ఇలా పెట్టి ఇచ్చాననమాట. సూపర్ ఉందని చెప్పాడు. మీరు కూడా ఇదే కొలతలతో ఇంతే అందంగా వండుకుని చక్కగా మీ వాళ్ళకి వండి పెట్టండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా సూపర్‌గా వస్తదనమాట. తిన్న అందరూ మాత్రం మీ మీద ప్రశంసల వర్షం కురిపించడం మాత్రం ఖాయమండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.